न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 शिवशासनतः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ओम श्री गुरुभ्यो नमः। महाभक्ताय नमः। భగవంతుని యొక్క మహిమలు ఆ లీలలు అనంతమైనటువంటివి. అంటే ఒక కాలంలో ఉన్నవి ఇప్పుడు లేవు అనుకోవటానికి లేదు. ఆ భగవంతుని యొక్క లీలా మాధుర్యమే ఈ సృష్టి అంతా కూడా. అటువంటి భగవంతుని అనంత తత్వాన్ని మానవుడైనటువంటి వాడు గ్రహించాలి, ప్రభువుని సాక్షాత్కరింప చేసుకోవాలి అంటే మహాత్ములు మనకై ఈ అవనిపై ఆవిర్భవించినటువంటి వారు అనేకమైనటువంటి మార్గాల్ని సూచనల్ని మనకు అందించారు. అటువంటి అందించినటువంటి వారు, చూపించినటువంటి వారు, ఆచరింపచేసినటువంటి వారే ఆచార్య స్థానంలో ప్రకాశిస్తున్నారు. వారే మహాత్ములు. ఎందుకంటే వారిదంటూ ఏమీ దాచుకోకుండా వారు ఏ ఆనందాన్నైతే పొందుతున్నారో, ఏ సత్యాన్వేషణలో సత్యస్వరూపంగా ప్రకాశిస్తున్నారో అటువంటి సత్యాన్ని మనకి గుర్తింపచేయటం కోసమే సద్గురు రూపంలో అవతరిస్తున్నారు, అవతరించారు. అది భూతకాలంలో మాట్లాడుకోవటమా, వర్తమానంలో చెప్పుకోవటమా, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవటమా అంటే సత్యం ఎలాగైతే ప్రకాశిస్తోందో ఇక్కడ గురువుగా, మహాత్మునిగా, అవతార పురుషులుగా అనంత రూపాల్లో వారికి ఈ త్రికాలాబాధితం అనేటువంటిది లేదు. వారికి ఈ కాలములకు లొంగినటువంటి వారు కాదు, కాలాతీతులు వారు. అలాగే అవస్థలకి లోబడినటువంటి వారు కాదు. వారికి రాత్రి లేదు, పగలు లేదు. వారికి రాత్రి పగలవచ్చు, పగలు రాత్రి అవ్వచ్చు, పగలు రాత్రి లేకుండా పోవచ్చు. యానిషా సర్వభూతానాం సర్వం జాగర్తి సంయమి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. అట్లాగా ఏదైతే రాత్రి అనుకునేటువంటిది ఉందో వారికి రాత్రి అనేటువంటిది లేదు. ఎందుకంటే వారికి నిద్ర లేదు గనక. వారు ఎప్పుడు నిజ జాగ్రత్తలోనే ఉంటారు.
అందుకనే వారు సర్వజ్ఞులు, సర్వశక్తి సంపన్నులు, సర్వేశ్వరులు, సర్వవ్యాపకులు అయినటువంటి స్వరూపంగా ప్రకాశిస్తున్నారు. అటువంటి స్వరూపాన్ని పొందిన వారిదే భాగ్యం. అటువంటి వారిని, ఆ మహాత్ముల్ని నిజంగా తెలుసుకుంటే మహాత్ములు వేరు, భగవంతుడు వేరు కాదు. అక్కడ దేవుళ్ళో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనకి దర్శింపచేసినటువంటి ఏ మహాత్ములైతే ఉన్నారో వీరే దేవులయ్యా? గురుదేవులు, మహాదేవులు, వాసుదేవులు, యేసుదేవులు కూడా దివ్యమైనటువంటి స్థితిని పొందింపచేసేటువంటి వారే దేవుడు. వాసుదేవుడు అంటే ఎవరు? వసతీతి వాసః దివ్యేత ఇతి దేవః వాసుదేవః అయింది. అంటే దివ్యమైనటువంటి మారనటువంటి ఒక సత్యమైనటువంటి వస్తువు దగ్గర ఆ వస్తువుతో ప్రకాశింపజేస్తారు మనని వాసుడే వాసుదేవుడు. అటువంటి ప్రభువులున్నారే మహాత్ములైనటువంటి వారు, వారు ఈ మానవ జన్మ ఈ సృష్టిలో అవతరించిన తర్వాత అనేకమైనటువంటి మార్గాలను చూపించడంలో చెప్పారు. ఏం చెప్పారంటే బయట వెతకమని చెప్పలే, నిన్ను నువ్వు వెతుక్కో. నిన్ను నువ్వు వెతుక్కుంటే, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకుంటే ఇతరులను ఉద్ధరించినంత. ఎందుకంటే నిజంగా ఉద్ధరింపబడినటువంటి వారు ఎవరినో ఉద్ధరించాలని అనుకోరు. ఎందుకంటే వారి నుంచి ప్రకాశవంతమైనటువంటిది వచ్చేటువంటి విషయమే, వారి బోధాశ్రవంతులు వచ్చేటువంటి విషయమే 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉంటుంది. అది అతినట్టుగా ఉండదు. అతకడం అంటే అటా అని చెప్పుకోని అవసరంలే. అక్కడి నుంచి ఏమొస్తుంది? తేనె తెట్టు నుంచి తేనె కారుతుంది అన్నట్టుగా మహాత్ముల నుంచి వచ్చేటువంటి విషయం అంతా కూడా మహత్తరంగానే ఉంటుంది. ఈ మహత్తుతో కూడినటువంటి మాయని హరింపజేసేట్టుగా ఉంటుంది. అటువంటిది భగవత్ తత్వం అంటే, మహాత్ముల తత్వం అంటే. అందువలన మహాత్ములైనటువంటి వారు ఏం చేస్తారంటే నిజ జాగ్రత్త కలిగి ఉంటారు. సుషుప్తిలోనూ జాగ్రత్తగానే ఉంటారు, జాగ్రత్తలోనూ కూడా జాగ్రత్తగానే ఉంటారు, స్వప్నాన్ని స్వప్నంగానే చూసి తమ జాగ్రత్తలో జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే నిజమైన జాగ్రత్త ఏది అంటే, మనం అనుకుంటూ ఉంటాం రోజు నిద్రపోతే ప్రపంచమే లేదు అని. నిద్రపోతే ప్రపంచం లేకుండా పోయిందా? మళ్ళా మొహం లేచేసరికి ఏమవుతుంది? మళ్ళా ప్రపంచంతోనే ఏదైతే కట్టుబడి దాన్ని ఆలోచిస్తూ మానవుడు పడుకున్నాడో, లేవగానే మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నాడు. మరి అక్కడ ఏది అంటే, వీడికి విశ్రాంతి కోసం మనస్సు ఈ మైండ్ నుంచి ఏమైంది? ఈ విషయాదులు అనేటువంటి ఆలోచన నుంచి దూరం అయింది. అప్పుడే నిద్రపోగలుగుతున్నాడు. ఎలాగైతే నిద్రపోయి లేచిన తర్వాత రాత్రి అంత అశాంతిని పొందినా పొద్దుట లేచేసరికి కొంత తేలిక పడిందని ఎలాగైతే అంటారో, రోజు విషయమే కాదు, మనకి ఏమవుతోంది అంటే, మనకి ప్రతి విషయంలో కూడా ఈ ప్రపంచం అనేటువంటి విషయంలోనే విషయం అనేటువంటిది లేకుండా మహాత్ములైనటువంటి వారు ఎలా ఉంటారంటే, ఇదంతా స్వప్న ప్రపంచమే కదా, స్వప్నవత్ భాసితః, స్వప్నం వల్లే ఇది ప్రకాశిస్తుంది, ఇది కలలాగా ఉంది అని నిజమైనటువంటి జాగ్రత్తలో ఉండి ప్రపంచము లేదనరు. ఎందుకంటే ప్రపంచం ఎక్కడికో పోవటలేదు, ఎక్కడో ఇంకో చోట లేదు కనుక ప్రపంచంతో అంతా ఉంది ఆ పరమాత్మలోనే ఉంది. పరమాత్మల యొక్క రూపం చూడాలి, దర్శించాలి అంటే అది ఎలా ఉందంటే, సృష్టితోనే ఆ ప్రభువు కూడా అవతరించి సృష్టిని ఉద్ధరిస్తున్నాడు. ఆయన చెప్పారే, ప్రభువుకి చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే చెప్తున్నాడు. యుగే యుగే అంటే ప్రతి యుగమునందు అనుకోవచ్చు. అంటే ఇంకొక అర్థం ఉంది, మాటి మాటికి. అంటే చూడండి, ఇప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టాడండి యశోదమ్మకి, అప్పుడు అందరూ చాలా ఆనందం పొందారండి వారు అని భూతకాలంలో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు కూడా ఆనందాన్ని పొందుతున్నాం కదా. ఆనందం లేకపోతే కృష్ణ, రామ, ప్రభు, ఆనంద స్వరూప ఎక్కడున్నావయ్యా, వింటలేదా నామోరా అని ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటారే. ఎక్కడో ఉంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? దేవుడు ఎప్పుడు ఉండేవాడే దేవుడు.
దివ్యమైనటువంటి వాడు. కేవలం ఈ కాల పరిణామంతో కూడినటువంటి దేహాన్ని ధరించున్నాడా అంటే ఈ దేహాన్ని నమ్మకయ్యా, ఇది కూడా ఒక కళ లాంటిదే. నిన్ను ఉద్ధరించడం కోసం నువ్వు ఎలా తెలుసుకుంటావో అని నువ్వు ఈ దేహాన్ని నమ్మి ఒకవేళ అన్నిటినీ దాటి దాటి రావచ్చు. కానీ మానవుడు తన దాకా వస్తే మాత్రం ఈ స్వార్థపరం ఉంది, ఈ దేహమైనా తనని కట్టేస్తుంది. ఎందుకంటే ఏమండి, చూస్తా చూస్తా ముళ్ళు గుచ్చుకుంటేను, ఎదురు దెబ్బ తగిలితేను వదిలిపెడతామా మన దేహాన్ని? 10 సార్లు చూసుకోము. ఆ దేహం దగ్గర ముళ్ళు గుచ్చుకుని ఎలా ఉందో, ఊడిపోయిందో లేదో అంత మాత్రం వదిలిపెడతామా? ఆ తర్వాత ఆ దెబ్బని మాటి మాటికి చూసుకుంటూనే ఉంటాం. చూడండి, అక్కడికి ఎక్కడికో పోయినట్టు. ఏలుగు చివరి ఎక్కడో కదా తగిలింది, దేహం అంతా బాగానే ఉందిగా. ఏమిటంటే అక్కడ నా దేహం నాది. డాక్టర్ అనుకున్నట్ట రోజు పుళ్ళ ఆపరేషన్ చేస్తున్నాను కానీ అప్పుడు డాక్టర్ గారు కూడా ఓ పుండు లేచిందట. ఆ డాక్టర్ గారు రోజు బోళ్ళని పుండ్లు ఆపరేషన్ చేశాను కానీ నా పుండంత నొప్పి లేదు అన్నట్టు. ఎందుకంటే రోజు ఆపరేషన్ చేసేది తంది కాదుగా, తనకేం బాధ తెలీదు. కానీ తన పుండు ఇంకో డాక్టర్కి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు నేను అసలు వాళ్ళకి నొప్పి లేకుండా రోజు ఇంత నొప్పి లేదు, ఇవాళ నాకు ఈ ఆపరేషన్ చేస్తుంటే ఎంత నొప్పో. అందుకని ఏ బాధ అయినా తన దాకా వచ్చినప్పుడు నిలబడాలి. పరుల కోసం పరోపదేశ వేళాయ వ్యాసపరాశర సమాహిత, వారిలాగా మాట్లాడుకోవచ్చు. కానీ అనుభవం వచ్చేసరికి ఎలా ఉండాలంటే వారు అలా లేరు. ఎలా ఉన్నారు, వారి స్థితిని మనం పొందాలి. తనకు వచ్చినప్పుడు కూడా కష్టం, తను అలా నిలబడగలగాలి. ఇంకొకరి దాన్ని చులకన పరచకూడదు. అక్కడ మాయ అని ఇంకొక విషయంలో మాట్లాడతారు. మాయ అదే విషయం మన దగ్గరికి ఒకసారి నిలబడాలిగా. మరొకరికి ఒకలాంటి జ్ఞానమును మనకి మరొకలాంటి జ్ఞానమా లేదే. ఇక్కడ అన్నిటినీ మరచి సేవించాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటి ఒకటే దేవుణ్ణి, ఒకటే జ్ఞానం అనేటువంటి దానికి రకరకాల జ్ఞానాలు, విజ్ఞానాలు, అజ్ఞానాలు అనేటువంటివి రకరకాలు లేవు. జ్ఞానం తెలుసుకుంటే అన్నీ ఆ జ్ఞానంలోనే ఇమిడి ఉంటాయి. అందువలన అజ్ఞానం నుంచి విజ్ఞానానికి వస్తే, విజ్ఞానం నుంచి ప్రజ్ఞానానికి వెళ్తే ప్రజ్ఞానమే జ్ఞానంగా భాషిస్తోంది అక్కడ. అటువంటి జ్ఞానస్వరూపాన్ని మనం పొందాలి అంటే మానవుడు ఈ గృహస్థాశ్రమంలో ఉండి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా తాను తరించాల్సినటువంటి మార్గాలు ఎన్నో మహాత్ములు మనకి సెలవిచ్చారు. అందులో ఆ మార్గాన్ని ఏది, భక్తి మార్గము అనేటువంటిది చాలా తరచూ వింటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. అందరూ కూడా వాళ్ళంటి భక్తులు లేండి వాళ్ళు అని, వారు భగవంతుడంటే విశ్వాసం నిలబడినటువంటి వారు కూడా, ఎందుకంటే విశ్వాసం నిలబడకపోయినా తప్ప ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే జ్ఞానం అజ్ఞానంలో ఉంది, ప్రజ్ఞానంలో కూడా ఉంది. నిజమైనటువంటి జ్ఞాని నేను ప్రజ్ఞానాన్ని పొందాను, నువ్వు అజ్ఞానివి అని చిన్న పుచ్చడు, కించపరచడు. ఏమంటాడు, నాయన తెలుసుకో నాయనా, నీలో ఉంది ఒక ప్రజ్ఞ అనేటువంటిది, అది నువ్వు అనుభవించాలి, అనుభవిస్తున్నావు, దాన్ని నువ్వు చూసుకోవట్లే, లోపలికి వెతుకు చూసుకో అని గురు మహారాజు మనకి ఇటువంటి విషయాల్లో ఆచరించేటువంటి ప్రతి పనిలోనూ కూడా మనకి ఎన్నో ధర్మ సూక్ష్మాలను బోధించారు. గురు మహారాజ్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఆచరించే ప్రతి పనిలో, ప్రతి కర్మలో కూడా ఎవరున్నారు అంటే భగవానుడు అణువులోను పరమాణువులోను ప్రకాశిస్తూ ఉన్నాడు. ధర్మం ఉంది, సూక్ష్మం ఉంది అక్కడ. అటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించాలి అంటే ముందర భక్తి. ఈ భక్తి అనేటువంటిది బజార్లో అమ్మబడేటువంటిది కాదు. బజార్లో గనక అమ్మబడితే బిర్లా తాత వాళ్ళు ఎప్పుడూ కొనుక్కెళ్ళిపోయారు. కోటీశ్వరులు బోలెంతమంది ఉన్నారు వాళ్ళు. భక్తి అంటే ఏమిటంటే అక్కడ నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటి, శాంతిని పొందడం, ఆనందంగా ఉండడం. భక్తులందరూ చూడండి, ప్రపంచంలో దారాపుత్రాదులతో గృహస్థులై ఉన్నప్పటికీ కూడా వారి యొక్క భక్తి యొక్క తాదాత్మ్యత ఎంత గొప్పది అంటే, ఇళ్లలో వచ్చేవి కలలో వచ్చేవి ఏ కష్టాలకి కూడా ఇళ్లలో కష్టాలు కలలోవే అన్నట్టుగా పక్కకు తుడిచేసి కష్టాలన్నిటి కూడా కృష్ణార్పణంగా
ఆనందంగా అనుభవించారు మన భక్తులందరూ కూడా. అటువంటిది భక్తి అనేటువంటిది. అది ఏంటంటే గాఢంగా విశ్వసించాలి. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆరుఢపరుచుకుంటే ఆ ఆరుఢమైనటువంటి గాఢమైనటువంటి విశ్వాసమే భక్తిగా మారింది. మరి విశ్వాసం అంటే ఏమిటయ్యా అంటే ప్రేమ, నమ్మకము. నమ్మడం ఎప్పుడు వస్తుంది? ప్రేమ కలిగితేగా. దేని అందైనా ప్రేమ ఉంటే ఇది పర్వాలా, ఈ పని చేయగలదు, ఇది పర్వాలా, ఇది నాకు పనికొస్తుంది అని దాన్ని వెంటనే ఏం చేసుకుంటాము? ఏదైనా దేన్నైతే మనం నమ్మామో దాన్ని భద్రంగా చూసుకుంటూ ఉంటాం, ప్రేమతో చూసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆ ప్రేమని దారాపుత్రాదుల మీద, గృహస్థైనటువంటి వాడు గృహారామ క్షేత్రాదుల మీద ఏది ప్రేమను పెంచుకుంటూ ఉంటాడు. కొత్త ఇల్లు కట్టుకున్నాను కదా, ఇంకా ఇల్లు నాదే కదా, నా ఇల్లు అందంగా ఉండాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా, ఎవరన్నా వస్తే నా ఇంట్లో ఇంకా చెత్త వేస్తారేమో, వారు వచ్చి ఉంటే నా ఇల్లు వారు అనుభవించడం ఏమిటి అని ఇక్కడి నుంచి అహంకారము మమకారము మిళితమై ఒక రాక్షసత్వాన్ని తెచ్చిపెడుతుంటుంది మనసులో. మనకు ఉండడానికి భగవంతుడు ఎంత స్థానం ఇచ్చాడు. ఇంకొకరు వస్తే కూడా జరిగి కూర్చోమని. మొన్న చూడండి ఆళ్వార్ల గురించి వచ్చింది. ముగ్గురు ఆళ్వార్లు ఒక ఊరు వెళ్ళారు. ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళారట. వెళ్ళేసరికి వెంటనే ఏమైందంటే ఒక ఆళ్వారు గారు వెళ్ళి ఒక ఇల్లు అది ఏర్పరచుకుని, అది చాలా చిన్న ఇల్లు అయితే చాలే, నాకు పడుకోవడానికి పడుకునేటంటే స్థలం ఉంటే చాలదా అని ఆయన కాస్త పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నారట. పర్వాలేదులే, నా సాధనకి సరిపోతుంది అని. అందులోకి ఇంకొక తోటి సాధకుడు అయినటువంటి ఇంకో ఆళ్వారు స్వామి వెళ్ళారు. వెళ్ళేసరికి ఈ ఆళ్వారు గారు ఏం చేశారు? ఎందుకంటే భక్తి ఎప్పుడు 10 మందికి పంచిపెట్టేట్టు ఉండాలి, కానీ భక్తిలో కూడా ఇది నా అంతవరకే స్వార్థం అంటే దెబ్బతిన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆఖరి భూదేవ అవతారమైనటువంటి సత్యభామనే చూపించుకుంటాంగా కృష్ణ భక్తి దగ్గర. కృష్ణుడు నాకు తక్క ఇంకెవరికి కాకూడదు, కానీ కృష్ణుడు తత్వం ఎటువంటిది? తనదంటూ లేకుండా చేసుకున్నది. తనదంటూ లేకుండా చేసుకున్నటువంటి కృష్ణ ప్రభు, ఈ ప్రభు ఇంకొక్కడికే కావాలంటే నిలబడతాడా? దానికి ఎన్ని పరీక్షలండి, ఎన్ని జరిగాయి అక్కడ. మళ్ళా ఏది నాకొక్కడికే చెందాలి అనేటువంటి దాన్ని పంచిపెట్టడం కోసం ఎన్ని లీలలు చూపించాడు అక్కడ. తులాభారం దాకా వెళ్ళింది. తులాభారం దాకా వెళ్ళిన తర్వాత కృష్ణుణ్ణి ముందరే చెప్పారు కదా నారద మహాత్ముడు సత్యభామాదేవికి, అమ్మా నువ్వు ఆలోచించి చెప్పు. ఎందుకంటే ఆమె కోరింది సత్యభామాదేవి, నాదుడు నీకు తప్ప ఇంకొకడు కాదు అంటే ఎవరినైనా నమ్మేస్తూ ఉండేది పాపం సత్యభామాదేవి. అందుకని నారదుడు వెళ్ళి, తెలుసు కదా ఎక్కడ ఎలా కావాలంటే అలాగ చక్కగా లోక కళ్యాణం కోసం ఎన్ని పనులు చేస్తుండేవాడు ఆయన ఉద్ధరించడం కోసం. ఎవరు? అగ్గిపుల్ల వెలిగించిదే గాని ఎలగంది, అగ్గిపుల్ల 2 లేకుండానే ఈయన అలాగ వెలిగించేస్తుండేవాడు. ఎవరు? నారద మహాత్మ. ఎందుకని? ఎప్పుడూ సత్యమైనటువంటి నారాయణ స్మరణ చేసుకుంటూ ఉండేవాడు కాబట్టి. ఇటువంటి నారాయణ స్మరణ చేసుకునేవాడు ఆయన. క్షీరాబ్ధిశయన నారాయణ, క్షీరాబ్ధిశయన నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, శ్రీలక్ష్మీ రమణ నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ
పరిపాలన నారాయణ నత జన పరిపాలన నారాయణ హరినత జన పరిపాలన నారాయణ వైకుంఠవాస నారాయణ వైకుంఠ అందరూ పాడుకోవచ్చు. హాయిగా మనసు పెట్టి భగవన్నామం చేసుకుంటే ఏం పాపం రాదు, పుణ్యమే వస్తుంది. నారాయణ స్మరణ చేసుకోవడానికేమో సంగీతం రాదనో పాఠం రాదనో సిగ్గుపడి నారాయణ స్మరణకి బదులు నానాత్వ స్మరణ ఉంది. ఇది మారిపోయేటువంటి జగత్తుతో కూడినటువంటివి అవాకులు చవాకులు తెచ్చుకుని లెంపకాయలు చెప్పు దెబ్బలు తెచ్చుకునేటువంటి స్మరణ ఉంది. లోకస్మరణ, లోకేశ్వరుని స్మరణ బదులు లోకస్మరణతో కూడి ఎందుకు మనం ఈ జన్మను వృధా చేసుకోవాలి? ఈ లోకేశ్వరుని స్మరణ చేసుకున్నంత మాత్రం చేత లోకాన్ని వదిలిపెట్టమని చెప్పలా. నువ్వు లోకంలో ఉన్నా కూడా నీకు భయం లేకుండా చేస్తున్నాను. భక్తి యుగంలో గీతాచార్యుడు చెప్పినటువంటిది అదే. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగి ముక్తో యస్స చ మే ప్రియః అన్నాడు. అటువంటి భక్తుడు నాకు ప్రియుడయ్యా. ఎటువంటి వాడంటే లోకము వలన భయపడనివాడు, తన వలన లోకములని భయపెట్టనివాడు. ఎవడయ్యేవాడు? రెండు భయమే లేదు అక్కడ. ఎందుకున్నాడు? భగవంతుడు ఉన్న చోట భయము లేదు అన్నాడు. భగవంతుడు లేకపోతే భగవన్నామ స్మరణను విస్మరిస్తే, మొహమాట పడితే, ఆలస్యం చేస్తే భయం ఉంది. వెలుగును చూసావు, చీకటి అందులో లయించిపోయింది. చీకట్లో ఉన్నావు, వెలుగును చూడలేవు. అందువల్ల భగవంతుడు ఉన్నాడు నీ మనస్సులో. ఎందుకోసమో ఎవరి కోసమో మనం ఏం చేయాలి? నువ్వు చేసే ప్రతి పనులు కూడా భగవంతుడు చూస్తూ వెళ్తావు. భగవంతుడే చేయించుకుంటాడు నీ చేత. ఎందుకని భయపడాలి? అందుకని ఆయన సంతోషము దుఃఖము అన్నిటినీ కూడా సమానంగా చూసేటువంటి వాడు ఉన్నాడే. ఆయనయ్యా మే ప్రియ యహ సచ మే ప్రియ యహ సహ మమ ప్రియ అన్నాడు. ఆయన మే ప్రియ అన్నాడు. అందువల్ల భక్తి తత్పరతని మనం పొందాలి, శాంతిని పొందాలి, ఆనందాన్ని పొందాలి అంటే ఈ వాక్కు కలిగిందే, శబ్దం అనేటువంటిది వస్తోంది నోట్లోంచి. నారాయణ అనుకున్న మాత్రం చేత మన ఏమి ఎవరు మన్ని కించపరచరు. మనం ఇంకా ఏదో ముందుకు వెళ్ళిపోతున్నామని మాయ అనేటువంటిది మనసులో చేరి వెనక్కి లాగుతూ ఉంటుంది. దానిలో టేస్ట్ చూడండి. ఏం మాట మాట్లాడుకోకుండా ఉన్నారా మీరు? అన్ని మాటలు ప్రపంచం గురించి మాట్లాడుకున్నప్పుడు భగవంతుని గురించి నామం చేసుకోవడానికి ఏమైంది? భయం లేదు అక్కడ అని చెప్తున్నాడు. ఎక్కడ ఎవరు? నారాయణుడు.